బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ తర్వాత పార్లమెంటు చూపినటువంటి చేదు అనుభవాలు మన అందరికి తెలిసిందే. అట్లీస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు వచ్చిండే, పార్లమెంట్ ఎన్నికల్లో అయితే జీరోకి అయితే పరిమితమైనటువంటి నేపథ్యం ఉంది. అప్పటి నుంచి అయితే ఆ పార్టీ చాలా స్తబ్దుగా అయితే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈవెన్ కేసీఆర్ కూడా బయట బాహ్య ప్రపంచంలో లేదంటే పొలిటికల్ సర్కిల్లో అయితే ఎక్కువ తిరగట్లేదు అన్నటువంటిది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజం. అయితే దానికి కారణాలు అనేకం ఉండొచ్చు. ఎందుకంటే బిడ్డ జైల్లో ఉన్నటువంటి నేపథ్యం ఉండొచ్చు, లేదంటే అవినీతి ఆరోపణలు ఉండొచ్చు, లేదంటే కాళేశ్వరం కంపు చూడొచ్చు, లేదంటే గొల్లరల్ స్కామ్ చూడొచ్చు, లేదంటే దళిత బంధులో జరిగినటువంటి అక్రమాలు, ఇక ఏవి చూసుకున్నా సరే మొత్తం మీద అయితే మొన్నటి వరకు అయితే బీఆర్ఎస్ పార్టీ మెడకైతే చుట్టుకున్నట్టే కనిపించినటువంటి నేపథ్యం ఉంది. అంటే ఈవెన్ అసెంబ్లీకి రావాలంటే కూడా రాలేని సిచ్యువేషన్లో కేసీఆర్ ఉండే. అయితే అనూహ్యంగా కవితకు బెయిల్ అయితే వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మళ్ళా పునర్వైభవం తెచ్చుకుంటుంది అన్నటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంటే కవిత వలన లేదంటే బీఆర్ఎస్ పార్టీ అధినేతలు ఇంకా, ఎందుకంటే మొన్నటి వరకేమో ఇక జైల్లో ఉండే కాబట్టి ఆ లిక్కర్ కంప్ అనేటువంటిది బయటికి వెళ్తే ప్రశ్నించేటువంటి నేపథ్యం ఉంటుండే, ఇక విమర్శల పాలు కూడా కావాల్సి వస్తుంది అన్నటువంటి మాట ఉంటుండే. అయితే చాలామంది ఆ లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళు చాలామంది అప్రూవర్గా మారిన కవిత మాత్రం అప్రూవర్గా మారకుండా బెయిల్ అయితే తెచ్చుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, అప్రూవర్ మారాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి ధీమాతో ఉంది. ఇంకా బయటకు వచ్చిన వెంటనే ఇక సవాల్ కూడా చేసింది. నన్ను ఎవరైతే నన్ను కష్టపెట్టినరో వాళ్ళ అంతు కూడా చూస్తా అన్న లెవెల్లో మాట్లాడింది. ఇక నేను జగమొండినైనా అన్నటువంటి మాట కూడా చెప్పింది. అంటే కవిత అయితే కాన్ఫిడెంట్ ఉంది. ఇక రానున్న రోజులైతే ఇక బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులని శ్రేణులు అయితే ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నాయంట. బీఆర్ఎస్ పార్టీ కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ప్రభావం మళ్ళీ చూపాలని అయితే తహతహలాడుతుందంట. దానికోసం అయితే క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేసే విజన్లో బీఆర్ఎస్ పార్టీ అయితే ఉందంట. త్వరలో పార్టీ నేతలతో కేసీఆర్ భేటీకి సన్నాహాలు. ఎమ్మెల్యేలు పార్టీని వీడిన చోట ప్రత్యామ్నాయంపై దృష్టి పెడుతున్నారు. కీలక నేతలు వెళ్ళిన చోట ఇతరులకు బాధ్యతలు కూడా అప్పగించే విధంగా అయితే మనం నిన్న కూడా చూసిండే. బీఆర్ఎస్ గ్రౌండ్ టీమ్స్ కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే సీనియర్లు అందరూ కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఇట్లే ఉంటే కష్టకాలం ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా ఆల్రెడీ పాతాళంలోకి పడిపోయింది, ఇంకా మీరు స్తబ్దుగా ఉంటే సైలెంట్గా ఉంటే ఇంకా విపరీతమైనటువంటి ధోరణులు అయితే కనిపిస్తాయి, విపరీతమైనటువంటి పరిస్థితి కూడా ఇంకా అంటే మొత్తం గ్రౌండ్కి పడిపోయింది ఆల్రెడీ, ఇంకా మీరు ఇంకా తిరిగిపోతే మాత్రం ఇంకా దరిద్రమైన సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నటువంటి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక కేసీఆర్ కూడా నేనే గ్రౌండ్లోకి వస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో విఫలమవుతుంది. ఇక రైతు బంద్ అయినా సరే, లేదంటే రైతు రుణమాఫీ అయినా సరే, రైతు బీమా అయినా సరే రైతులకు కూడా అందించట్లేదు. అట్లాంటి సమస్యల కానుంచి ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల వరకు అన్నిటినీ ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేందుకు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు నేను వస్తా అని కూడా హామీ ఇస్తున్నారు అన్నటువంటి ఇంటర్నల్ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అందులోనే ఇక స్థానికంపై బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఇప్పుడు అందరికీ తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్లో అందరి ముందు ఉన్నటువంటిది పెద్ద ప్రశ్న ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు అనేటువంటిది. సరే, ఆ సంస్థల ఎన్నికలు ఎప్పుడున్నా సరే ఇంకేంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఇంకెంత లేట్ అయితే అంత మంచిదని చెప్పాలి. ఎందుకంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఏమో ఇక పాలన మీద పట్టు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇంకొంచెం టైం దొరికితే గ్రౌండ్ లెవెల్లో కూడా పోయేటువంటి పరిస్థితులు ఉంటుంది. కేసీఆర్ మళ్ళొక్కసారి గ్రౌండ్లోకి వచ్చిందంటే ఆ శ్రేణులలో అయితే ఉత్తేజం అయితే కొత్త నూతన ఉత్తేజం అయితే వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక గ్రామ స్థాయి నుంచి కూడా క్యాడర్ని స్ట్రాంగ్ చేసే దిశగా అయితే ప్రయత్నాలు మొదలెట్టిందంట. క్యాడర్ని యాక్టివ్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఎవరైతే పార్టీలు మారినరో అక్కడ ఆల్టర్నేటివ్ లీడర్ని కూడా గుర్తించి వాళ్ళకి పదవి బాధ్యతలు అంటే పార్టీ బాధ్యతలు కూడా ఇచ్చే దిశగా అయితే ప్రయత్నం చేస్తున్నారంట. ఎటు తిరిగి అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల వరకు తమ ప్రభావం అయితే చూపాలని కూడా ప్రయత్నం చేస్తున్నారంట. ఎందుకంటే మనకు ఆల్టర్నేటివ్గా బీజేపీ ఎదుగుతుందన్నటువంటి మాటలు కూడా వినిపిస్తుండే, కానీ బీజేపీలో కూడా ఏమంటారు కుమ్ములాటలు అయితే స్టార్ట్ అయినట్టే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎవరికి పడతలేదు, పార్టీ ప్రెసిడెంట్కు లేదంటే లోకల్లో ఉన్న లీడర్లకు కూడా సెట్ అయితే పడతలేదు అన్నటువంటి మాటలు వినిపిస్తున్నటువంటి వేళ ఇక ఆ స్థానాన్ని మళ్ళీ తమ స్థానాన్ని తిరిగి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే బీఆర్ఎస్ పార్టీ ఉంది. నిన్న మొన్నటి వరకు అయితేనేమో బీఆర్ఎస్ బీజేపీ విలీనమవుతుంది అన్నటువంటి మాటలు కూడా వినిపించిండే, కానీ కవితనేమో జైలు నుంచి బయటకు వచ్చిందాడే నన్ను ఇంత కష్టపెట్టిన వాళ్ళని అయితే వదిలిపెట్టను అన్నటువంటి, అయితే కవిత మరి డైరెక్ట్ ఎందుకంటే తనను పంపించింది బీజేపీలో అన్నటువంటి మాట అయితే చెప్తుంటది. ఇక బీఆర్ఎస్ అధినేతలు హరీష్ అయినా సరే, కేటీఆర్ అయినా సరే, కేసీఆర్ అయినా సరే బీజేపీ మీద డైరెక్ట్ అయితే ఎప్పుడు మాటలేదు, కానీ కవిత మాటల్ని చూస్తే మాత్రం బీజేపీ మీద రెడీగా ఫైటింగ్ చేసి సిద్ధంగా ఉన్నట్టే
కనిపిస్తోంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి కవితను తీసుకొస్తారా? ఇక కేటీఆర్ వస్తారా? కేసీఆర్ వస్తారా? మాట పక్కన పెడితే మొత్తం మీద అయితే పార్టీని సన్నద్ధం చేసే దిశగా మళ్ళా గ్రౌండ్ స్థాయి నుంచి కూడా మళ్ళా శ్రేణుల్ని ఉత్తేజపడితే విధంగా, ఎందుకంటే కార్యకర్తలు ఆల్రెడీ నిస్తేజంలో ఉన్నారు. కార్యకర్తలు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్ తోటేమో నిరుత్సాహపడిపోయినరు. మళ్ళా వాళ్ళ ఉత్తేజం రావాలంటే పైనుంచి కూడా అధినేతల నుంచి కూడా వాళ్ళు స్ట్రాంగ్గా కావాల్సినటువంటి అవసరం ఉంది. జనాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. కార్యకర్తల్లో నూతన తేజం తేవాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం మరి స్థానిక సంస్థల ఎన్నికల వరకు మరి బీఆర్ఎస్ అధినేతలు గ్రౌండ్లోకి వస్తారా? ఇక కార్యకర్తల్లో ఉన్నటువంటి నిస్తేజాన్ని తొలగించి కొత్త ఉత్తేజాన్ని నింపించి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ పడతారా?